సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ కొంతమంది సామాన్యులు అంటే మధ్యతరగతి వాళ్ళు తక్కువ అమౌంట్‌తో వాళ్ళు ఒక స్థలం కానీ కొనుక్కోవాలనుకుంటున్నారండి. ఎక్కడ కొనుక్కోబెట్టారు ఏంటి? సుమారుగా అంటే నేను రేట్ కూడా చెప్తున్నాను మీకు. ఒక రూ. 8,999 8,000 నుండి 9,000. 9,000 సుమారు బాటా రేట్ చెప్పాను నేను. బాటా రేట్ చెప్పారా? మీరు చాలా తెలివైన మీడియాలో, అందుకే ఇన్ని రోజులు మీడియాలో చేస్తున్నారు. ఇదేంటంటే 5,000 కూడా జాగా దొరుకుతుందండి, 2,000 కూడా దొరుకుతుంది. 5,000 2,000 కూడా ఎక్కడ దొరుకుతుంది, ఏం అప్రూవల్ దొరుకుతుంది, అప్రూవల్ ఉందా, లీగల్ కరెక్ట్ ఉందా, అది ఇంపార్టెంట్. రేట్ ఒకటి జనాలు ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తా, డిస్కౌంట్ల మీద వెళ్ళిపోతాను. డిస్కౌంట్లు ఎప్పుడు కూడా చీటింగ్ ఉంటుంది. ఇప్పుడు బోర్డుల మీద, రోడ్డు మీద 50% రాస్తాడు, 50% డిస్కౌంట్. మనం వెళ్ళాక ₹1,00,000 చీర చూపిస్తాడు, మీ ఆవిడకి చీర కొనాలంటే. మనం 50,000 పెట్టి చీర కొంటామా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కొనరు. అక్కడ ఆవిడ ఏం రాబో విలేజ్ అంటే అక్కడ అప్ టు రాశాను, మనకు కనిపించింది. అప్ టు అనేది చిన్నది ఉంటుంది, 50 అనేది ఎంత ఉంటుంది. ఇట్లా డిస్కౌంట్ మీద వెళ్ళకూడదు. రియల్గా సైట్ చూసుకొని, కమ్యూనిటీస్ చూసుకొని, దాని చుట్టూ డెవలప్మెంట్స్ ఏమున్నాయి. నేను ఇందాక ఏం చెప్పాను, రియల్ ఎస్టేట్ లొకేషన్ లొకేషన్ లొకేషన్. ఇది బాలానగర్ తర్వాత పోలేపల్లి సెజ్ దగ్గరలో వస్తుంది. బాలానగర్ దాటిన తర్వాత అండి పోలేపల్లి సెజ్ అని ఉంది, దానికి దగ్గరలో వస్తుంది. కంప్లీట్ అప్రూవల్ ఉన్నది విత్ రేరా. అండ్ ప్లాట్ సైజులు 170, 180 నుండి 300, 400 దాకా ఉన్నాయి. 25 to 26 acres ప్రాజెక్టు. గేటెడ్ కమ్యూనిటీ కాదు ఇది, నార్మల్ చిన్న క్లబ్ హౌస్. వాటర్ దొరుకుతుందండి? వాటర్ బాగుంటుందండి? వాటర్ డెఫినెట్ గా బోర్ వాటర్ ఉంటుంది, మంజీరా వాటర్ ఉంటుంది. వాటర్ నేను ఏదైనా ప్రాజెక్ట్ సజెస్ట్ చేస్తే అవి ఉన్నవే. ఇప్పుడు ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవడానికి కాదు, కానీ ఇన్వెస్ట్మెంట్కి. ఎందుకంటే మీరు 9,000 లెక్క కొనుక్కున్న నాన్ నెగోషియబుల్. చాలా మంది 9,000 6,000కి ఇస్తారా? సూపర్ మార్కెట్లో రేట్ పెట్టాక రేట్ తగ్గాడు, అంతే ఉంటుంది. నీకు నచ్చితే కొనే లేకపోతే లేదు. చాలా మంది ప్రజలు కూడా తెలుగు నెగోషియబుల్ కాదు, నేను నాన్ నెగోషియబుల్ ప్రైస్ చెప్తున్నాను. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే 150 గజాలు కొనుక్కున్నాను అనుకోండి, 13, 14 లక్షలకే ప్లాట్. అది 10 సంవత్సరాల తర్వాత దాని రూపురేఖలు మరి 70, 80 వేలు అయిపోతుంది. గజం 9,000 కొన్నది 60, 70 పరిస్థితులు బట్టి మినిమం 60, 70 వేలు అవుతుంది. ఏ బ్యాంకులో అవుతుందండి? 10 సంవత్సరాలు డబుల్ కూడా కాదు. అవునండి. అయితే ఈ ప్రాజెక్ట్ తాలూకు అడ్వాంటేజ్ అంటే చుట్టూ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సచ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. పొల్యూషన్ ఉంటుందంటారా? మరి పొల్యూషన్ అంత పొల్యూటెడ్ ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీ ఎక్కువ ఫ్రెండ్లీ ఏమో. ఎక్కువ ఫ్రెండ్లీ ఉంటే చాలా ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, బ్యాటరీస్ అవి ఉన్నాయి. ఒకటే ఇప్పుడు మనం సజ్జలో తీసుకున్నాం, సజ్జే చాలా పెద్దది, దానికి దగ్గరలో అంటే ఎఫెక్ట్ కాదు. ఇది ప్యూర్లీ కెమికల్ ఫార్మాసిటీ ల్యాక్ కాదు. నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీసే ఉంటాయి. ఇక్కడ పొల్యూషన్ ఇండస్ట్రీ అన్ని కూడా పొటాన్షియల్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. వాళ్ళని చూసి గవర్నమెంట్ నోటీసులు ఇచ్చారు ఆల్రెడీ, ఎక్కడెక్కడ పొల్యూటెడ్ ఇండస్ట్రీ. సో ఇదేంటంటే తక్కువ బట్టి 13 నుండి 15 లక్షలకు ఒక ప్లాట్ కొనుక్కోవచ్చు హ్యాపీగా. మీకు కావాలంటే అందులో చెట్లు పెంచుకుంటే కొద్దిగా ఆదాయం కూడా వస్తుంది మనకి. ఉండడానికి అయితే టైం పడుతుంది, బట్ ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ బాగా క్రియేట్. ఇప్పుడు ఆల్రెడీ లక్షల్లో ఉంది, ఇంకా 3-4 లక్షలు ఎంప్లాయ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం 5 ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి. మేకాగూడ, కొత్తూరు, నందిగామ, బాలానగర్, పోలేపల్లి సెజ్. ఇవన్నిట్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ. మైక్రోసాఫ్ట్, అమెజాన్, చిన్నజీఆర్ స్వామి, తర్వాత కన్నా మెడిటేషన్ సెంటర్, తిమ్మాపూర్ నుండి వెళ్ళిపోతే షాబాద్, ఇవన్నీ కూడా ఇండస్ట్రీ. షాబాద్ లో కూడా 2 ఉన్నాయి, సీతారాంపూర్, చందనవల్లి సెజ్ అని, అదొక 3,000 ఎకరాలు. అంటే ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ పెరిగిపోతుంది డిమాండ్. నేను ఎప్పటికీ చెప్తా కదా, ఈ దేశంలో ఎప్పటికీ పెరగంది ఏంటి? భూమి. పెరిగేది ఏంటి? పాపులేషన్. మనం నెంబర్ 1 అయిపోయాం. ఇండియా ఏంటంటే అన్నిట్లో హమ్ కిసీసే కమ్ నహీ, మన అన్నిట్లో నెంబర్ 1 ఉండాలి. అందుకని హైదరాబాద్ ఎవరికి తక్కువ కాదు, ఎవరికి హమ్ కిసి సినిమా కూడా వచ్చింది, సూపర్ డూపర్ హిట్ అది. సో అమెరికా, మీరు హైదరాబాద్ ఒక ప్రత్యేకత. హైదరాబాద్ దేనికి ఫేమస్ చెప్పండి? దేనికి ఫేమస్? హైదరాబాద్ ప్రస్తుతం అయితే రియల్ ఎస్టేట్ లాగా అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ కాకుండా నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కాకుండా అయితే మనకి పారడైజ్ బిర్యానీ, కరాచీ బిస్కెట్, అవునండి, పర్ల్ సిటీ, నంది రామేశ్వరరావు. దాంట్లో మీ పేరు పెట్టుకున్నారు అయితే కరెక్ట్. నేను పెట్టుకోలేదు అంటున్నారు. ద్రోణాచార్య, భీష్మపిత, శ్రీకృష్ణ, పబ్లిక్ ఇష్టం కదా. అయితే నేను హైదరాబాద్ ఒక ప్రత్యేకత అంటే, మీరు ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళినా హైదరాబాద్ బిర్యానీ అనేది మెనూలో ఉంటుంది. గుజరాత్ బిర్యానీ, ఆంధ్ర బిర్యానీ ఉండదండి. ఓన్లీ హైదరాబాద్. స్విట్జర్లాండ్కి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా ఉంటుంది. సో హైదరాబాద్కి ఉన్న ప్రాముఖ్యత. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు, ఇప్పుడు కుక్కటిపల్లి ఎవరైతే కొనుక్కోలేని బాధపడతారో, ఇక్కడ కూడా అదే స్టేజ్ వస్తుంది. ఇట్స్ గోయింగ్ టు బి నెక్స్ట్ కుక్కటిపల్లి, గచ్చిబౌలి ఏదైనా అనుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఒక నిమిషంలో చెప్పంటారు, అది కాదు. మీరు కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసి నీట్గా నెమ్మదిగా మాట్లాడి మీకు గైడ్ చేస్తాను. ఇదండి నంది రామేశ్వర గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం అండి.